ఒకప్పుడు ఒక అందమైన రాజ్యంలో ఒక మంచి మనసున్న రాజు, రాణి నివసించేవారు. వారికి ఒక చిన్న కుమార్తె పుట్టింది. ఆమె చర్మం మంచులా తెల్లగా, పెదవులు గులాబీ పువ్వులా ఎర్రగా, జుట్టు నల్లగా ఉండడంతో ఆమెకు స్నోవైట్ అని పేరు పెట్టారు. కానీ కొద్ది కాలంలోనే రాణి మరణించింది. రాజు మరో రాణిని వివాహం చేసుకున్నాడు. కొత్త రాణి చాలా అందంగా ఉండేది కాని ఆమెకు తీవ్రమైన అసూయ ఉండేది. ఆ రాణి వద్ద ఒక మాయ అద్దం ఉండేది. ప్రతిరోజూ ఆమె అద్దాన్ని అడిగేది, అద్దమా అద్దమా, ఈ దేశంలో అందమైనది ఎవరు? అద్దం ఎప్పుడూ రాణీగారే అని చెప్పేది. కానీ స్నోవైట్ పెద్దదైన తర్వాత అద్దం, స్నోవైట్ మీకంటే అందమైనది అని చెప్పింది. ఇది విన్న రాణి కోపంతో మండిపడింది. ఆమె ఒక వేటగాడిని పిలిచి స్నోవైట్ను అడవిలో చంపమని ఆదేశించింది. కాని వేటగాడికి జాలి కలిగి ఆమెను వదిలేశాడు. అడవిలో ఒంటరిగా తిరుగుతూ స్నోవైట్కు ఒక చిన్న ఇల్లు కనిపించింది. అది 7 బొద్దింకల డ్వార్ఫ్స్ ఇల్లు. వారు గనిలో పని చేసే మంచివారు. వారు స్నోవైట్ను తమతోనే ఉండనిచ్చారు. ఇది తెలుసుకున్న దుష్ట రాణి వేషం మార్చుకుని ఒక విషపూరిత ఆపిల్తో స్నోవైట్ను మోసం చేసింది. ఆపిల్ తిన్న వెంటనే స్నోవైట్ స్పృహ కోల్పోయింది. 7 బొద్దింకలు ఆమెను గాజు పెట్టెలో ఉంచారు. ఒక రోజు ఒక రాజకుమారుడు అక్కడికి వచ్చి స్నోవైట్ అందాన్ని చూసి ప్రేమించాడు. అతని ముద్దుతో ఆ విష ప్రభావం తొలగిపోయింది. స్నోవైట్ మళ్లీ జీవించింది. చివరికి రాజకుమారుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. వారు సంతోషంగా జీవించారు. దుష్ట రాణికి ఆమె చేసిన దుష్కర్మలకు తగిన శిక్ష లభించింది. నీతి, అసూయ, ద్వేషం మనకే నష్టం చేస్తాయి. మంచితనం ఎప్పుడూ గెలుస్తుంది. చెర్రీ పువ్వు.